Good morning, students. This is Vijay Prakash. Welcome to All Force e-learning Sanskrit program. So yesterday we have completed our fourth lesson from prose Sharanagata Rakshana. Today we are going to start our fifth lesson named Pitru Seva Paraha Shravana Kumara. Pitru Seva Paraha Shravana Kumara. What is meant by Pitru Seva Paraha? The person who desires to do service to his parents. A person who desires to do service to his parents. That is called Pitru Seva Paraha. So, devotee towards his parents. తల్లిదండ్రులకి సేవ చేద్దామనేటువంటి ఆశ కలిగిన వాడు. పితృ సేవ యందు తత్పరుడైన వాడు. అతన్ని మనం ఏమంటాం? పితృ సేవాపరహ అంటాం. ఇక్కడ అటువంటి పితృసేవా భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు శ్రవణ కుమారుడు. సో శ్రవణ కుమారుని గురించి మనం రామాయణంలో విని ఉంటాం. అసలు ఎవరు, ఎలా ఉంటారు, అతన్ని ఒకసారి చూస్తే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. చూడండి, ఇతడు శ్రవణ కుమారుడు. ఇతని యొక్క తండ్రి, తల్లి ఇద్దరు కూడా ముసలి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అంధులు. కాబట్టి ఆ ఇద్దరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత పుణ్యకర్మలు చేయాలని కోరిక కలిగింది. కాబట్టి వాళ్ళు చివరిగా అంటే చివరి దశలో మన భారతదేశంలో ఉన్నటువంటి 4 పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అనే కోరిక కలిగింది. కానీ ఆ రోజులలో వాహనాలు లేకపోవడం చేత, ఒకవేళ వాహనాలను ఏర్పాటు చేసుకుంటే ఖర్చు అధికంగా అవుతుంది అనే భయం చేత ఈ శ్రవణ కుమారుడు వాళ్ళిద్దరిని 2 బుట్టలలో కూర్చుండబెట్టి ఆ బుట్టను ఒక కర్రకి కట్టేసి దానిని తన భుజం మీద ఎత్తుకొని అలా వాళ్ళకి పుణ్యతీర్థ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి దర్శనం చేయించడానికి బయలుదేరి వెళ్తుంటారు. అటువంటి వ్యక్తి యొక్క పాఠ్యాంశమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాఠంలో ఏముంది అనే విషయాన్ని మనం వివరంగా చూద్దాం. పితృ సేవాపరః శ్రవణ కుమారః. పాఠం యొక్క రచయిత, పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారనే విషయాన్ని చూద్దాం. పాఠం సాహిత్య సుధా అనే గ్రంథము నుండి స్వీకరించబడింది. సో ద లెసన్ పితృ సేవాపరః శ్రవణ కుమారః was taken from the book Sahitya Sudha, which was written by Charudeva Shastri. Ayam Pitru Seva Paraha Shravana Kumaraha Nama Patyamshah Charudeva Shastri na Virachita Sahitya Sudha iti Granthat Svikruta. So the present lesson was taken from the book Sahitya Sudha, which was written by Charudeva Shastri. ఈ చారుదేవ శాస్త్రి చాలా గొప్పనైనటువంటి పండితుడు, వ్యాకరణ శాస్త్రవేత్త, సంస్కృత వ్యాకరణం బాగా తెలిసినవాడు. ఇతడు సంస్కృత భాష కోసం ఎనలేనంత సేవ చేశాడు. సంస్కృత జిజ్ఞాసూనాం కృతే శాస్త్ర గ్రంథాన్ విరచయత్. ఇతడు ఎవరికైతే సంస్కృతం నేర్చుకోవాలి అనే ఆశ ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం అనేకమైనటువంటి శాస్త్రాలను గ్రంథాలను రచించెను. హీ రోట్ మెనీ బుక్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎంతూసియాస్టిక్ టు లెర్న్ సంస్కృత్. అంతేకాదండి, ఇతని యొక్క రచనలు మనం ఒకవేళ చూస్తే వ్యాకరణ చంద్రోదయ, ఉపసర్గార్థ చంద్రిక, శబ్దాపశబ్ద వివేక. వ్యాకరణ చంద్రోదయ, ఉపసర్గార్థ చంద్రిక, శబ్దాపశబ్ద వివేక ఇత్యాది గ్రంథాः అనేన మహోదయేన విరచితాः.
సో ఇలాంటి గ్రంథాలు ఈ మహానుభావుని చేత రాయబడ్డాయి. దాంట్లో కొన్నిటి పేర్లు మాత్రమే చెప్తున్నాడు. వ్యాకరణ చంద్రోదయం, ఉపసర్గార్థ చంద్రిక, శబ్దాపశబ్ద వివేకం. అంతేకాదు ఇతడు సత్యవ్రత శాస్త్రి అనేటువంటి సంస్కృత పండితుని యొక్క తండ్రి. అంటే ఈ చారుదేవ శాస్త్రి యొక్క కుమారుడు కూడా మామూలు వ్యక్తి కాదు. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అతడు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి. చారుదేవ శాస్త్రి యొక్క కుమారుడైనటువంటి ఆచార్య సత్యవ్రత శాస్త్రి అనేవాడు సంస్కృత పండితుడు. సంస్కృత భాషకి, సంస్కృత సాహిత్యంలో ఎనలేనంత సేవ చేసి సాహిత్యానికి ఇవ్వబడేటువంటి పురస్కారాన్ని, జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందాడు. ఇది ఆ చారుదేవ శాస్త్రి యొక్క సూక్ష్మ పరిచయం. పితృసేవాపరః శ్రవణ కుమారః అనే మన యొక్క పాఠ్యాంశం చారుదేవ శాస్త్రి రచించినటువంటి సాహిత్య సుధా అనే గ్రంథము నుండి స్వీకరించబడింది. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మూడే, కవి పరిచయానికి బాగా ఉపయోగపడతాయి. ఆ మూడు అంశాలు ఏంటి అంటే, ఒకటి పాఠం పేరు, రెండవది వచ్చేసి కవి పేరు, మూడవది గ్రంథం పేరు. ఈ మూడు తెలిస్తే మనకు కవి పరిచయం రాయడం సులభం అవుతుంది. అది సందర్భాలకే కావచ్చు, లేదా వ్యాస రూప సమాధాన ప్రశ్నలకైనా కావచ్చు. సో పాఠ్య భాగాన్ని చూద్దాం. నన్ను పాఠ్యభాగ కదాచిత్ సూర్యవంశీయో మహారాజ్ దశరథః ప్రజాః స్వప్రజా ఇవ పాలయన్ మునీనాం వనమధ్యమద్యుషితానాం వృత్తజ్ఞానాయ నిశీత ఏవ ఉత్థాయ ఏకాకీ సరయూతీరవర్తనీం అరణ్యానీం జగామ. కదాచిత్ సూర్యవంశీయో మహారాజः దశరథः ప్రజాః స్వప్రజా ఇవ పాలయన్ మునీనాం వనమధ్యమద్యుషితాం వృత్తజ్ఞానాయ నిశీత ఏవ ఉత్థాయ ఏకాకీ సరయు నద్యాః తీరవర్తనీం అరణ్యానీం జగామ. సుజాగ్రత్త వినండి. కదాచిత్ ఒకసారి, సూర్యవంశీయ మహారాజ, సూర్యవంశానికి చెందినటువంటి మహారాజు. మనం ఆల్రెడీ ఇంతకుముందే విని ఉన్నాం పద్యభాగంలో. రామో విగ్రహవాన్ ధర్మ అనే పాఠం మీరు విని ఉండవచ్చు. ఆ పాఠంలో వచ్చిన అంశం చూడండి. ఇక్ష్వాకు వంశం, రాముని వంశం. ఇక్ష్వాకు వంశం అని దాని పేరు, దానికి రఘువంశం అని పేరు, దానికి సూర్యవంశం అని పేరు, దానికి కాకుత్స్థ వంశం అని కూడా పేరు. కాకుత్స్థ వంశం అని కూడా దానికి పేరు. సో ఈ సూర్యవంశానికి చెందినటువంటి మహారాజు దశరథుడు, రాముని యొక్క తండ్రి. ప్రజాః స్వప్రజా ఇవ పాలయన్, తన రాజ్యములోని ప్రజలను తన ప్రజల వలె, తన ప్రజలు అనగా ఇక్కడ తన సంతానం వలె, పాలయన్ పరిపాలిస్తూ, మునీనాం వనమధ్యం అద్యుషితానాం వృత్తజ్ఞానాయ, వనమధ్యం అద్యుషితానాం మునీనాం వృత్తజ్ఞానాయ, వనములోనే నివసిస్తున్నటువంటి మునుల యొక్క వృత్తజ్ఞానాయ. వృత్తజ్ఞానాయ అంటే జీవన విధానం గురించి తెలుసుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి. నిశీత ఏవ ఉత్థాయ, రాత్రి సమయములోనే నిద్రలేచి, ఇంకా తెల్లవారలేదు, అంతకుముందే నిద్రలేచి ఏకాకి ఒంటరిగానే సరయూ తీరవర్తినీం అరణ్యానీం జగామ, సరయూ నది తీరాన ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు దశరథ మహారాజు. ఒకసారి సూర్యవంశస్థుడైనటువంటి దశరథ మహారాజు ప్రజలను తన ప్రజల్లాగానే పరిపాలిస్తూ అడవిలో నివసిస్తున్నటువంటి మునుల యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి రాత్రి సమయంలోనే నిద్రలేచి ఒంటరిగా సరయు నది తీరాన ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళి, ఈ సరయు నది అనేది ఆ అయోధ్య రాజ్యంలోనే ప్రవహిస్తున్నటువంటి నది. సో ఆ అరణ్యం అక్కడే ఉంది, నది కూడా అదే రాజ్యంలో ఉంది.
गत्वा च तत्र अन्धकारे काल एवैकतो जलेन पूर्यमानस्य कुम्भस्य शब्दं शुश्राव। गत्वा च तत्र अन्धकारे అకాల ఏవైకతో జలేన పూర్యమానస్య కుంభస్య శబ్దం శుశ్రావ. ఎప్పుడైతే ఇతడు అడవికి చేరుకున్నాడో అప్పుడు ఇంకా తెల్లవారలేదు, చీకటిగానే ఉంది. ఆ చీకటి సమయములో అతనికి శబ్దం శుశ్రావ, అతడు ఆ అడవిలో ఒక శబ్దాన్ని విన్నాడు. ఎలాంటి శబ్దం అది? కుంభస్య శబ్దం, కుండ యొక్క శబ్దం. ఎలాంటి కుండ? జలేన పూర్యమానస్య కుంభస్య శబ్దం, నీటితో నింపుతున్నటువంటి కుండ యొక్క శబ్దాన్ని. ఎప్పుడైతే అర్ధరాత్రి సమయంలో అంటే చీకటి సమయంలోనే ఎప్పుడైతే ఈ రాజు అడవికి చేరుకున్నాడో ఆ అడవిలో అతనికి ఒక దగ్గరి నుండి ఒక వైపు నుండి జలముతో నింపుతున్నటువంటి కుండ శబ్దాన్ని, కుండను నీళ్లతో నింపుతున్నటువంటి శబ్దాన్ని విన్నా. శ్రుత్వా చ కశ్చిత్ ఉన్మత్తో ద్విపో జలం అవగాహత ఇది భ్రాంత్యా ధనుషి దీప్తం శరం సంధాయ శబ్దం ప్రతి తద్వధాయ చిక్షేప. శ్రుత్వా చ కశ్చిత్, శ్రుత్వా విని, కశ్చిత్ ఉన్మత్తో ద్విపః జలం అవగాహత ఇది భ్రాంత్యా ధనుషి దీప్తం శరం సంధాయ తద్వధాయ శబ్దం ప్రతి చిక్షేప. రాజు ఆ శబ్దాన్ని విన్న తర్వాత కచ్చిత్ ఉన్మత్త ద్విపః, ఒక మదించినటువంటి, ద్విపః ఉన్మత్త అంటే మదించిన, ద్విపః అంటే ఏనుగు, ఒక మదపు టేనుగు, జలం అవగాహత నీళ్లలో జలకాలాడుతున్నది. అంటే కుండతో ముంచిన శబ్దం వినిపిస్తున్నది చూడండి. అంటే అతడు ఏమనుకున్నాడు? బహుశా ఏనుగు తమ యొక్క తొండముతో నీళ్లను తీస్తున్నది అని భ్రాంతి చెంది తప్పుగా తెలుసుకొని ధనుషీ దీపిత శరం సంధాయ, ధనస్సు యందు వాడి అయినటువంటి బాణాన్ని సంధించి, పదునైనటువంటి బాణాన్ని సంధించి శబ్దం ప్రతి తద్వదాయ చిక్షేప, ఎటువైపు నుండి అయితే శబ్దం వస్తున్నదో ఆ వైపుకే బాణం వదిలాడు. చూడండి, పూర్వకాలంలో ఎదురుగా ఉన్న వ్యక్తి కనిపించకపోయినా ఆ శబ్దం ఎటు నుండి అయితే వస్తుందో తెలుసుకొని అటువైపుకి బాణం వేసి శత్రువులను చంపేవారు. దాన్ని మనం శబ్దభేది విద్య అంటాం. శబ్దభేది విద్య. సో ఒకసారి సూర్యవంశస్థుడైనటువంటి దశరథ మహారాజు ప్రజలను తన ప్రజల్లాగానే పరిపాలిస్తూ అడవి మధ్య నివసిస్తున్నటువంటి మునుల యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి రాత్రి సమయంలోనే నిద్రలేచి ఒంటరిగా సరయు నది తీరాన ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఆ అరణ్య ప్రాంతంలో చీకటి సమయంలో ఒకవైపు నుండి నీళ్లతో నింపుతున్నటువంటి కుండ శబ్దాన్ని విన్నాడు. విని ఖచ్చితంగా మదించిన ఏనుగు ఏదైనా నీళ్లలో దిగింది అని భావించి తమ యొక్క పదునైనటువంటి బాణాన్ని సంధించి ఎక్కుపెట్టి ఎటువైపు నుండి శబ్దం వచ్చిందో అటువైపుకి బాణాన్ని వదిలాడు. వన్స్ అపాన్ ఏ టైం the king Dasharatha, who belongs to solar dynasty, he ruled the people like his own children, and he went to forest at one night, lonely, alone, to know the problems of sages who are in the forest. While he entered the forest, he listened a sound. The sound is like some person is filling water with a pot in river. By listening that sound, he thought that who will come to this forest at night? So definitely it may be an arrogant elephant who is in water. So he left a arrow
టువర్డ్స్ ద సౌండ్ ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్. సో ఎటువైపు నుండి శబ్దం వచ్చిందో ఆ శబ్దం వైపుకే బాణాన్ని వదిలాడు ఆ దశరథ మహారాజు. విద్ధశ్చ తేనేషునా కోపి తపస్వి హా తాత హా మాత ఇతి బ్రువన్ భూమా వపతత్. విద్ధశ్చ తేనేషునా కోపి తపస్వి. తేన ఇషునా విద్ధః కోపి తపస్వి హా తాత హా మాత ఇతి బ్రువన్ భూమా వపతత్. ఆ బాణము తగిలినటువంటి ఒక తపస్వికుడు, ఒక బ్రాహ్మణ పుత్రుడు, ఒక ముని కుమారుడు ఎప్పుడైతే ఈ బాణం వదిలాడో దశరథ మహారాజు, ఆ బాణం వెళ్ళి ఒక బ్రాహ్మణ పుత్రునికి తగిలింది. ఆ బాణము తగిలినటువంటి ఆ తపస్వి హా తాత ఓ తండ్రి, హా మాత ఓ తల్లి, ఇతి బ్రువన్ అని అరుస్తూ అని పలుకుతూ భూమౌ అపతత్ భూమిపైన పడిపోయాడు. సో బాణము చేత గాయపడినటువంటి ఒక తపస్వి అయ్యో తండ్రి అయ్యో అమ్మ అని అరుస్తూ భూమి మీద పడిపోయాడు. A person who was injured by this arrow, he fell down on the earth and he shouted loudly, oh my dear father, mother, like this. మనుష్యస్యేవ స్వర సంయోగః ఇతి విజ్ఞాయ రాజ సహసైవ తత్రోపగతో యతః శబ్దః సమాగతో భూత్ అపశ్యచ్చ కుమారం. మనుష్యస్య ఇవ స్వర సంయోగః ఇతి విజ్ఞాయ. అతనికి అర్థమైంది. ఏమర్థమైంది? ఇది జంతువు శబ్దం కాదు, ఈ స్వరం వింటుంటే మానవ స్వరములాగానే ఉంది, అంటే ఖచ్చితంగా ఏదో మనిషికి తగిలింది అనే విషయాన్ని తెలుసుకొని రాజా సహసైవ తత్ర ఉపగత, రాజు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? యతః శబ్దః సమాగతో భూత్, ఎక్కడి నుండైతే శబ్దం వచ్చిందో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ దశరథ మహారాజు. దశరథ మహారాజు ఏనుగు అనుకొని బాణం వేశాడు, కానీ ఆ బాణం ఒక బ్రాహ్మణ పుత్రునికి తగిలింది. అతడు తండ్రి తల్లి అని గట్టిగా అరుస్తూ భూమి మీద పడిపోయాడు. ఆ శబ్దాన్ని విని అయ్యో బాణం ఏదో మానవునికి తగిలింది అని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు దశరథ మహారాజు. రావడమే కాదు, అపశ్యత్ చ కుమారం, వచ్చిన దశరథ మహారాజు కుమారం అపశ్యత్, కుమారుణ్ణి చూశాడు. అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడికి అతనికి ఒక బ్రాహ్మణ కుమారుడు, ముని కుమారుడు కనిపించాడు. ఓ భవాన్ మయా నృశంసేన హతః ఇత్యేవం సకరుణం పృష్టః సహ ప్రత్యవదత్ రాజన్ శ్రవణోస్మి నామ్నా. ఓ భవాన్ మయా నృశంసేన హతః ఇతి ఏవం సకరుణం పృష్టః సహ ప్రత్యవదత్. హే రాజన్, అహం శ్రవణః అస్మి ఇది. ఆ దశరథ మహారాజు ఆ గాయపడినటువంటి కుమారుని చూసి అడిగాడు, భవాన్ కహ, భవాన్ కహ, మీరు ఎవరు? మయా నృశంసేన ఆహతః, నాలాంటి క్రూరుని చేత గాయపరచబడ్డారు అని కరుణతోనే పలికాడు, జాలి పడుతూ పలికాడు, బాధపడుతూనే పలికాడు. అప్పుడు అతని యొక్క ఆ దయనీయమైనటువంటి మాటలు విని ఆ గాయపడినటువంటి కుమారుడు పలికాడు ఏమని? రాజన్ శ్రవణః అస్మి నామ్నా. ఓ రాజా, నేను పేరుకి శ్రవణుని. ఓ రాజా, నా పేరు శ్రవణ కుమారుడు. ఎప్పుడైతే బాణం తగిలిందో బాణం యొక్క తగలగానే ముని కుమారుడు అరిచాడు. ఆ ముని కుమారుని యొక్క అరుపులు విని అక్కడికి దశరథ మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చినటువంటి దశరథుడు అతన్ని అడిగాడు, నాయన ఎవరు మీరు? నా చేత అనవసరంగా గాయపరచబడ్డారు. అప్పుడు అతడు పలికాడు, ఓ రాజా, నేను శ్రవణుణ్ణి. అత్ర వనే నివసత పితృసేవా పరేణ మయా తే కిం అపరాధం యదేవం పిత్రోః కృతం జలం ఆదదానం మాం అకారణం మర్మసు ప్రహృతవాన్ అసి. ఇంకా శ్రవణుడు చెప్తున్నాడు, అత్ర అత్ర వనే నివసత పితృసేవా పరేణ మయ, ఇక్కడే అడవిలో తల్లిదండ్రులకు సేవ చేస్తున్నటువంటి నా చేత
తే కిం అపరాధం కృతం, మీ విషయంలో ఏం అపరాధం చెయ్యబడింది, ఇంతకి నేను మీ విషయంలో చేసినటువంటి తప్పేమిటి, ఎందుకు యత్ ఏవం పిత్రోహో కృతే జలమాదదానం అకారణం మర్మసు ప్రవృత్తవన్, ఎందుకంటే ఏ కారణం లేకుండానే తల్లిదండ్రుల కోసం నీళ్ళను తీసుకొని వెళ్తున్నటువంటి నా హృదయంలో, నా యొక్క వక్షస్థలములో, నా యొక్క సున్నితమైనటువంటి శరీర భాగములో బాణాన్ని వదిలారు మీరు. చూడండి, శ్రవణుడు పలికాడు, ఓ రాజా, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ ఈ అడవిలో నివసిస్తున్న నేను మీకు ఏం తప్పు చేశానండి, నేను మీ విషయంలో చేసినటువంటి దోషం ఏమిటి, నా తప్పు ఏమిటి, ఎందుకు ఈ విధంగా మీరు నా యొక్క వక్షస్థలం యందు బాణాన్ని వేశారు చంపడానికి. చూడండి, ఆ దృశ్యం మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ కింద పడి ఉన్నటువంటి కుమారుడు శ్రవణుడు, ఆ శ్రవణుని యొక్క వక్షస్థలంలో బాణం తగిలింది. అతడు ప్రాణాలు వదిలే స్థితిలో ఉన్నప్పుడు దశరథ మహారాజు అక్కడికి వచ్చాడు. ఆ దశరథునితో అతడు పలుకుతున్నాడు, ఓ రాజా, నేను శ్రవణుణ్ణి, ఇంతకి నేను మీకోసం చేసినటువంటి అపరాధం ఏమిటి, మీరెందుకు ఈ విధంగా నన్ను బాణముతో చంపబోతున్నారు అని అడిగారు. ఆ తర్వాత అయం తే బాణః ప్రాణాన్ మే హరిష్యతి ఇది నిశ్చితం అవేహి, అయం తే బాణః మే ప్రాణాన్ నిశ్చితం హరిష్యతి ఇది అవేహి. ఓ రాజా, అయం తే బాణః, తే అయం బాణః, మీ యొక్క ఈ బాణం, మే ప్రాణాన్, నా యొక్క ప్రాణాలను, హరిష్యతి, హరిస్తుంది. రాజా, మీరు వేసినటువంటి బాణం ఖచ్చితంగా నా ప్రాణాలు తీస్తుంది అని అర్థమవుతున్నది, నాకు తెలుసు. అమోఘాస్తే బాణ ఇది ప్రసిద్ధి, ఎందుకంటే మీ బాణాలకు తిరుగులేదు అనే విషయం కూడా నాకు తెలుసు. మీ బాణాలు తిరుగులేని బాణాలు అని లోకంలో ప్రసిద్ధి కూడా ఉంది. కిం కరోమి ఆసన్నం మే మరణం, కిం కరోమి ఆసన్నం మే మరణం, ఏం చేయగలను, నాకు మరణం సమీపించింది, చావు దగ్గర పడి. ఓ రాజా, ఖచ్చితంగా ఇప్పుడు మీరు వేసినటువంటి బాణం నా ప్రాణాలు తీస్తుందనే విషయం నాకు తెలుసు, ఎందుకంటే మీ బాణాలు తిరుగులేని బాణాలు అని ప్రసిద్ధి ఉంది. ఏం చెయ్యగలను, నాకు చావు దగ్గరికి వచ్చింది. ఓ మై డియర్ కింగ్, వాట్ ఐ డిడ్ మిస్టేక్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ యూ, వై డిడ్ యూ హిట్ మీ, నౌ ఐ am coming to know that definitely I will die with this injury. Why? Because there is a fame that you have unfailable arrows. Kim karum? What can I do now? Asannam me maranam. My death has come. Nacha swam maranam shochami. Pitarau tu shochami. Yau netrandau, జీర్ణాంగౌ, వివశౌ, పిపాసాకులౌ, మాం ప్రతిక్షమానా వితో నాతి దూరే తరుతలే తిష్టతః, నచా స్వం మరణం శోచామి. ఓ రాజా, అహం స్వం మరణం నా శోచామి. ఓ రాజా, నేను నా మరణం గురించి బాధపడతలేను, చింతిస్తలేను, ఎందుకంటే మరణం అనేది ఈరోజు కాకపోతే రేపు ఎలాగో వచ్చేదే, కాబట్టి నేను ప్రాణాలు పోతాయని బాధపడతలేను. పితరవుతు శోచామి, తల్లిదండ్రుల గురించి బాధపడుతున్నాను. ఎందుకంటే ఎవరైతే మా పేరెంట్స్ ఉన్నారో ఇద్దరు, వారిద్దరు నేత్రాంధౌ, కళ్ళు లేని వాళ్ళు, జీర్ణాంగౌ, క్షీణించినటువంటి శరీరం కలవారు, అంటే ముసలివారు, వివశౌ, చేతకాని వాళ్ళు, పిపాసాకులౌ, దాహముతో బాధపడుతున్నవారు, మాం ప్రతిక్షమానౌ, ఇతో నాతి దూరే తరుతలే తిష్టతః, దాహంతో బాధపడుతున్నటువంటి ఆ తల్లిదండ్రులు మాం ప్రతిక్షమానౌ, నా కొరకు ఎదురు చూస్తూ, ఇతో నాతి దూరే, ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే,
తరుతలే తిష్టతః ఒక చెట్టు క్రింద ఉన్నారు. ఓ మై డియర్ కింగ్, ఐఎమ్ నాట్ వరింగ్ అబౌట్ మై డెత్, బట్ ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ వరింగ్ అబౌట్ మై పేరెంట్స్. వై? బికాస్ both of they are blind, old, and they are helpless. Now they are thirsty. They are waiting for me about water. So they are nearby the tree which is far away from us. जलं विना तौ कथं जीविष्यतः नूनं प्राणां त्यक्षतः. జలం వినా తో కథం జీవిష్యతః, జలం లేకపోతే వారిద్దరు ఎలా జీవిస్తారు? ఆలోచించండి ఓ రాజా. ఆ ముసలి వాళ్ళిద్దరు, చేతకాని వాళ్ళు, దాహంతో బాధపడుతున్నవారు, నా కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు, నేను నీళ్లు తీసుకొని వస్తానని. ఇప్పుడు నీళ్లు లేకపోతే వాళ్ళు దాహంతో మరణించవచ్చు. ఎలా జీవిస్తారు? నూనం ప్రాణాం త్యక్షతః, ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు వదిలిపెడతారు. ఓ కింగ్, how they will live without water? Definitely they will die with the lack of water. అతస్త్వం తూర్ణతరం ఉపసృత్య తౌ జలం పాయయేత్ అభ్యర్థయే. కాబట్టి ఓ రాజా, త్వం తూర్ణతరం ఉపసృత్య, కాబట్టి మీరు తొందరగా వాళ్ళను సమీపించి జలం పాయయేత్, నీళ్లు త్రాగించండి. అభ్యర్థయే, ప్రార్థిస్తున్నాను. ఓ రాజా, చనిపోయే ముందు మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. ఏంటంటే, మా తల్లిదండ్రులు నీళ్లు లేకపోతే మరణించే అవకాశం ఉంది, కాబట్టి మీరు త్వరగా వెళ్ళి వాళ్ళిద్దరికి నీళ్లు త్రాగించండి. ఓ కింగ్, ప్లీజ్ గో అండ్ గివ్ దిస్ వాటర్ టు మై పేరెంట్స్. మామిదాని మా శోచః. రాజా, మాం ఇదాని మా శోచః, మాం నా గురించి, ఇదాని మా శోచః ఇప్పుడు ఆలోచించకండి, బాధపడకండి. ఓ కింగ్, డోంట్ వరీ అబౌట్ మీ. పితరౌ మే విలంబమానం మాం శప్స్యేతే ఇది ఆశంకితో అస్మి. మే పితరౌ విలంబమానం మాం శప్స్యేతే ఇది ఆశంకితో అస్మి. ఇంకా చెప్తున్నాడు, ఓ రాజా, మీరు నా గురించి ఏం బాధపడకండి, నాకు అనుమానంగా ఉంది, ఒకవేళ ఆలస్యం జరిగితే ఆ తల్లిదండ్రులు నన్ను శపించే అవకాశం ఉంది. ఓ కింగ్, డోంట్ వరీ అబౌట్ మీ. ఐఎమ్ థింకింగ్ I will be cursed by my parents if I do late. If they will not get water, definitely they will be angry and they will curse me. Yataha, ఎందుకంటే పుత్రాచారేణ సంవిఘ్నౌ పితరౌ యది శోచతః నూనం తు నరకే వాసః తస్యేతి ప్రతిశుశ్రుమః. పుత్రాచారేణ సంవిఘ్నౌ పితరౌ యది శోచతః నూనం తు నరకే వాస తస్యేతి ప్రతిశుశ్రుమః. హే రాజన్, మీరు తొందరగా వెళ్ళి మా తల్లిదండ్రులకు నీళ్లు ఇవ్వండి, ఒకవేళ ఆలస్యం జరిగితే వాళ్ళకి కోపం వచ్చి నన్ను శపించవచ్చు. ఎందుకు అంటే శ్లోకం కూడా ఉందండి, శాస్త్రాలు చెప్తున్నాయి, పుత్రాచారేణ యది పితరౌ సంవిఘ్నౌ శోచతః తస్య పుత్రస్య నరకే వాసః నూనం ఇది ప్రతిశుశ్రుమః. ఓ రాజా, మేము విన్నాం, మనం అందరం వింటున్నాం. ఏమని? పుత్రాచారేణ, పుత్రుని యొక్క ప్రవర్తన చేత, యది పితరౌ సంవిఘ్నౌ శోచతః, ఒకవేళ తల్లిదండ్రులు బాధపడినట్లయితే, ఒకవేళ పుత్రుని యొక్క ప్రవర్తన చేత తల్లిదండ్రులు బాధపడినట్లయితే, తస్య పుత్రస్య, ఆ పుత్రునికి, నూనం నరకే వాసః, నూనం అంటే ఖచ్చితంగా, నరకే వాసః నరకము యందు నివాసం, ప్రతిశుశ్రుమః అని విన్నాం. ఓ రాజా, ఏ తల్లిదండ్రులైతే తన పుత్రుని యొక్క ప్రవర్తన చేత పీడించబడతారో, ఏ తల్లిదండ్రుల యొక్క దుఃఖానికైతే తన పుత్రుని యొక్క ప్రవర్తన అవుతుందో, ఖచ్చితంగా ఆ పుత్రుడు నరకంలోనే స్థానాన్ని పొందుతాడు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కదా.
So the parents who were suffered by behavior of his son, that definitely the son will be get place at hell. There is no doubt. Definitely the son will be go to hell who suffers their parents. तेन त्वम् इतो अविलम्बितं गत्वा मम ताताय यदत्र वृत्तं तन्निवेदय तं प्रसादाय मां च विशल्यं कुरु इत्येवम् उक्तो नृपो ताम्यस्तस्य बाणमुदहरत् स च प्राणान् अत्यजत् तेन त्वम् इतः अविलम्बितं गत्वा मम ताताय यदत्र वृत्तं तन्निवेदय तं प्रसादाय मां च विशल्यं कुरु इत्येवम् उक्तः नृपः ताम्यस्तस्य బాణం ఉదహర సచ ప్రాణాన్ అత్యజత్. ఇంకా పలుకుతున్నాడు శ్రవణ కుమారుడు ఏమని, ఓ రాజా, కాబట్టి త్వం మీరు ఒకవేళ పుత్రుని ప్రవర్తన చేత తల్లిదండ్రులు బాధపడితే పుత్రునికి నరకంలో స్థానం లభిస్తుంది అనే కారణం చేత మీరు ఇతః అవిలంబితం గత్వ, ఇక్కడి తొందరగా వెళ్ళి, అవిలంబితం అంటే ఆలస్యం చేయకుండా, విలంబ్ లేట్, అవిలంబ్ వితౌట్ ఎనీ లేట్. సో మీరు ఆలస్యం చేయకుండా మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మమ తాతాయ మా తండ్రికి యత్ అత్ర వృత్తం నివేదయ, ఇక్కడ ఏదైతే జరిగిందో ఆ విషయం మొత్తం చెప్పండి. తం ప్రసాదయ, అతన్ని అనుగ్రహించండి, కొంచెం అతని మీద జాలి చూపెట్టండి. మాంజా విశల్యం కురు, నన్ను కూడా బాణము లేనివానిగా చెయ్యండి, అంటే నా యొక్క వక్షస్థలములో దిగినటువంటి ఈ బాణాన్ని మీరు నా వక్షస్థలం నుండి వేరు చెయ్యండి అని ఆ శ్రవణుని చేత పలకబడినటువంటి దశరథుడు ఆ శ్రవణుని యొక్క శరీరం నుండి తామ్యత తస్య, అతని యొక్క శరీరము నుండి బాణం ఉదహరత్, బాణాన్ని తీశాడు. తీసింది బాణం, కానీ బాణముతో పాటు ఆ శ్రవణ కుమారుడు ప్రాణాన్ అత్యజత్, ప్రాణాలు కూడా వదిలాడు. బాణాన్ని వదిలాడు, ప్రాణాలు వదిలాడు. చూడండి పాపం ఎంత బాధాకరమైనటువంటి సన్నివేశం. దశరథ మహారాజు తెలియకుండా చేసినటువంటి తప్పు వలన ఒక బ్రాహ్మణ పుత్రునికి ఆ బాణం తగిలింది. ఆ బ్రాహ్మణ పుత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. సో శ్రవణ told, "O king, please go fast and give this water to my parents," and told the story what has happened here, and make him happy and make me without arrow. So please remove arrow from my body. So by listening these words, the king Dasharatha removed arrow from his body and he was dying. ततो राजा जलपूर्णं घटम् आदाय कंपमानगात्रः तत्स्थानं प्रति गन्तुं प्रवृत्तः. ततो राजा जलपूर्णं घटम् आदाय कंपमानगात्र तत्स्थानं प्रति गन्तुं प्रवृत्तः. ఆ తర్వాత ఆ రాజు శ్రవణ కుమారుడు చనిపోయిన తర్వాత ఆ దశరథ మహారాజు జలపూర్ణం ఘటం, నీళ్లతో నిండినటువంటి ఆ కుండను ఆదాయ తీసుకొని కంపమాన గాత్ర తత్స్థానం ప్రతి గంతుం ప్రవృత్త, వణుకుతున్నటువంటి శరీరముతో ఆ స్థానం వైపుకి బయలుదేరుతున్నాడు. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ శ్రవణ, కింగ్ దశరథ left from that place with the pot towards his parents. గచ్చంచ ఆత్మకృతం బ్రహ్మ హత్యారూపం మహత్పాపం అనుధ్యాయన్ ఆత్మానం ధిక్కుర్వాణః శాపభీతః కథం కథమప్యంధౌ వృద్ధతాపసౌ తా ఉపగతః. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతడు వణుకుతున్న శరీరంతో బయలుదేరాడు, కానీ మనసులో అనుకుంటున్నాడు, నా చేత బ్రహ్మహత్యా పాపం చెయ్యబడింది, బ్రాహ్మణుని చంపడం మహాపాపం, కాబట్టి బ్రహ్మహత్యా పాపం నా చేత చెయ్యబడింది అని మనసు లోపలే భయపడుతూ, అదొక భయం. రెండవది, బ్రాహ్మణుని చంపాడు కాబట్టి ఆ బ్రాహ్మణుని యొక్క తండ్రి ఏమని శపిస్తాడో అని శాప భీతితో వణుకుతూ, అలాగో ఎలాగో మొత్తానికైతే భయపడుతూ ఆ వృద్ధ తపస్వికులను, ఆ శ్రవణుని యొక్క తల్లిదండ్రులను
చేరుకున్నాడు దశరథ. ఆఫ్టర్ దట్ దశరథ has come to Shravana's parents in the mood of fear. So he was caring about curse. He is thinking that definitely Shravana's parents will curse him. So that is the fear of Dasharatha while he was coming towards his parents. तस्य पादशब्दं श्रुत्वा श्रवणजनको अप्यभाषत किं चिरयसि मे पुत्र పానీయం క్షిప్రం. ఆ వస్తుంటే కాళ్ళ అలజడి విని, వస్తున్నది దశరథ మహారాజు, కానీ ఆ దశరథ మహారాజు యొక్క కాళ్ళ అలజడి విని, కాళ్ళ శబ్దాన్ని విని శ్రవణుని యొక్క తండ్రి పలికెను. ఏమని పలికాడు? కిం చిరయసి మే పుత్ర, ఏంటి పుత్రుడా ఇంత ఆలస్యం చేశావు? క్షిప్రం పానీయం, తొందరగా ఇవ్వు నీళ్లు. నాయన ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? ఆ నీళ్లు త్వరగా ఇవ్వు అని అంటున్నాడు తండ్రి. త్వదాయత్త నౌ ప్రాణాః, త్వదాయత్త నౌ ప్రాణాః. ఆ తల్లి తండ్రులు అతనితో తండ్రి అంటున్నాడు, వచ్చినటువంటి వాడు జనకుడు దశరథుడు అని తెలియక తన పుత్రుడు శ్రవణుడే అని భావించి ఏమంటున్నాడు? ఏంటి పుత్రుడా ఇంత ఆలస్యం చేశావు? తొందరగా నీళ్లు ఇవ్వు, నీ ద్వారా తీసుకురాబడినవి మా ప్రాణాలు. నువ్వు తెచ్చింది నీళ్లు కాదు నాయనా, మా ప్రాణాలు. బై లిజనింగ్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ దశరథ, ఫాదర్ ఆఫ్ శ్రవణ థాట్ his son has come, and he told him that, oh my dear son, why did you come late? So please give water immediately. That's not a water, that's our life. Dehi me vacham katam na abhibhashase iti varam varam vyahritya virate tasmin param lajjito dasharato bhita bhitaha sagat gadam uvacha भो तपस्विनौ न अहं श्रवणः अहम अस्मि तस्य निहंता దశరథో నామ పాపాత్మ అయోధ్యాధిపః. ఎప్పుడైతే ఈ శ్రవణుని యొక్క తల్లి పలికాడో, నాయన త్వరగా తీసుకురా నీళ్లు, అవి మా ప్రాణాలు, ఒకవేళ ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయి అని పలికినప్పుడు ఇంకా అంటున్నాడు, దేహిమే వాచం, సమాధానం ఇవ్వు, మాట్లాడు. కథం నావివశసే, ఎందుకు మాట్లాడతలేవు? ఇది వారం వారం వ్యాహృత్య అని మళ్ళీ మళ్ళీ పలకగా తస్మిన్ ఆ మాటల చేత పరం లజ్జిత దశరథ మిక్కిలి సిగ్గుపడినటువంటి దశరథుడు భీత భీత లోపల లోపలనే భయపడుతున్నటువంటి వాడు సగద్గదం ఉవాచ తడబడుతున్నటువంటి మాటలతో పలికాడు, భో తపస్వినౌ, ఓ తపస్వికులారా, అహం న శ్రవణః, నా అహం శ్రవణః, అహం శ్రవణః న, నేను శ్రవణుణ్ణి కాదు. అహం తస్య నిహంత అస్మి, నేను అతని యొక్క హంతకుణ్ణి. దశరథో నామ పాపాత్మ అయోధ్యాధిపః, అహం దశరథో నామ పాపాత్మ అయోధ్యాధిపః, నేను మీ పుత్రుని యొక్క హంతకుణ్ణి, అయోధ్యాధిపతిని, దశరథుడనే పేరు కలిగిన పాపాత్ముణ్ణి. Savana's father told him that, why are you not speaking anything? Number of times he asked a same question. By listening this question, Dasharatha felt guilty. He felt shy and he spoke with scare. He spoke with scare. Oh my dear ascetics, I am not your son Shravana. I am a sinner and king of Ayodhya, named Dasharatha, who killed your son Shravana. So I am a killer of your son Shravana and a sinner and king of Ayodhya, named Dasharatha. ఈ విధంగా పలికాడు, నేను మీ పుత్రుని యొక్క హంతకుణ్ణి, శ్రవణుడు అనే పేరు కలిగినటువంటి కుమారుని చంపాను, నా పేరు దశరథుడు, నేను అయోధ్యాది
పతిని శ్రూయతాం కథం స వ్యసనం ఉపేతః. వినండి, ఆ సంఘటన ఎలా జరిగిందో చెప్తా. ఓ మై డియర్ అసెటిక్స్, లిజన్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. నక్తం తమసీతేన పూర్యమానస్య కుంభస్య శబ్దం శ్రుత్వా మయా హస్తిన ఏష శబ్ద ఇతి మిథ్యా గృహీతః సద్యశ్చ బాణమోక్షః కృతః. When your son was filling the water with pot, by listening that sound, I thought there was a elephant. That was my misunderstanding. On hearing that sound, I left my arrow to kill that elephant. Tena tu shravano vakshasi taditaha praneshcha vinakrita iti. By that arrow, your son was died. ఆ బాణము మీ యొక్క పుత్రుని యొక్క వక్షస్థలంలో తగిలి అతని యొక్క ప్రాణాలు లేకుండా చేసింది. అయం ఉదక కుంభ, ఇదిగోండి నీళ్ళ కుండ. జలం పీత్వా పిపాసాం శమయతం కృతాపరాధం చ మాం మర్షయతాం. జలం పీత్వా పిపాసాం శమయతం కృతాపరాధం చ మాం మర్షయతాం. నీళ్లు త్రాగి మీ దాహాన్ని తీర్చుకోండి, అంతేకాదు నన్ను క్షమించండి. ఓ రాజా, రాజు చెప్తున్నాడు ఎవరితో? తపస్వికులతో. ఓ తపస్విక, ఓ ముని, మీరు నీళ్ళు త్రాగేసి దాహాన్ని తీర్చుకోండి, చేసినటువంటి అపరాధాన్ని నన్ను క్షమించండి. అజ్ఞానకృతో అయం అపరాధ ఇది క్షమాం అర్హతి. తెలియకుండా జరిగినటువంటి అపరాధం క్షమించడానికి అర్హత కలిగి ఉంటుంది. అంటే క్షమించవచ్చు ఎప్పుడు? మనం తప్పు తెలియకుండా చేస్తేనే తప్పు అంటాం, తెలిసి చేస్తే దాన్ని నేరం అంటాం. క్షమాహి మహాత్మనాం భూషణం. క్షమించడం అనేది మీలాంటి మహాత్ముల యొక్క ఆభూషణం కదా. సో కింగ్ దశరథ టోల్డ్ టు Shravana's father, oh my dear ascetic, listen my words. Actually what was happened, when I came to forest in night time, I listened the sound of pot which was filling with water. By listening that sound, I thought there was an elephant and I was trying to kill it. With that arrow, your son was killed. So this is the water. Please drink and please forgive me. Why? Because I did mistake without my knowledge. I did mistake. I did crime with my ignorance. So forgiveness is the ornament of great personalities or noble persons like you. అని ఆ దశరథుడు ఆ శ్రవణుని యొక్క తండ్రిని ప్రార్థించాలి. మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని మనం రేపటి తరగతిలో చూద్దాం. ఈ రోజుకి ఇంతవరకు శుభమస్తు.